నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. పల్నాడు జిల్లా మాచర్లలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇవాళ తెల్లవారుజామున మాచర్ల సమీపంలోని నగరవనం వద్ద ఆగి ఉన్నటువంటి లారీని వేగంగా వచ్చిన తుఫాన్ వాహనం వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు, స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద తీవ్రతకు వాహనం పూర్తిగా నుజ్జునుజ్జు కావడంతో మృతదేహాలను బయటకు తీసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇక మృతులంతా హైదరాబాద్కు చెందిన వారిగా గుర్తించారు. కుటుంబ బంధువులు మరణించడంతో అంత్యక్రియలు హాజరయ్యేందుకు, అంటే వారు వేరే ఒక కుటుంబ సభ్యులు మరణిస్తే అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ప్రకాశం జిల్లా పామూరుకు వెళ్తున్నటువంటి సమయంలో ఈ యొక్క దారుణమైనటువంటి విషాదం చోటు చేస్తుంది. ప్రమాద సమయంలో తుఫాను వాహనంలో 10 మందికి పైగా ఉన్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. మృతుల్ని కదిరి వెంకటేశ్వర్లు, కదిరి శారద, పిడుగు సత్యనారాయణ, పిడుగు అంజలిగా పోలీసులు ప్రకటించారు. ఇక ప్రమాదానికి అతివేగం కారణమా లేక డ్రైవర్కు నిద్రమత్తు కారణమా అనేటువంటి కోణాలలో పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దుర్ఘటనతో మృతుల కుటుంబాలలో తీవ్ర విషాదం నెలకొంది. ఒక విషాదం ఒకసారిగా నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో మరో విషాదం చోటు చేసుకోగా వాళ్ళ స్వస్థలాలలో ఇప్పుడు శోకసంద్రం అలుముకుంది. ఏదేమైనా కూడా బంధువులకు సంబంధించిన ఒక వ్యక్తి చనిపోయి బాధల్లో ఉంటే అక్కడికి వెళ్ళి పరామర్శించడానికి, లేకుంటే చివరి చూపు చూడడానికి వెళ్తున్నటువంటి క్రమంలో వారే మృత్యువడులోకి వెళ్ళినటువంటి ఈ యొక్క దారుణమైనటువంటి పరిస్థితి ఇప్పుడు అందరినీ కలిచివేస్తుంది. ఆ కుటుంబ సభ్యులని, వీరు చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క గ్రామాల్లో కూడా తీవ్ర విషాదాన్ని చోటు చేసుకుంది. ఎవరో చనిపోతే కుటుంబ సభ్యులు వారిని చూడడానికి, చివరి చూపు చూడడానికి, అంత్యక్రియలో పాల్గొనడానికి వెళ్తే వీరికే అంత్యక్రియలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇదేం కర్మ దేవుడా అంటూ కూడా విలపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఏదేమైనా వరుసగా జరుగుతున్నటువంటి ఘోర రోడ్డు ప్రమాదాలు అయితే చాలా భయాందోళన కలిగిస్తున్నాయి. ఏ రాష్ట్రంలో చూసినా, ఎక్కడ చూసినా కూడా నిత్యం రోజు ఏదో ఒక చోట అనేక ప్రమాదాలు జరుగుతూ ప్రాణాలు కోల్పోతున్నటువంటి ఘటనలు జాతీయ రహదారులపైన కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా పామూరుకు వెళ్తున్నటువంటి సమయంలో కూడా ఈ యొక్క దారుణ ఘటన చోటు చేసుకోవడం అయితే ఇప్పుడు అక్కడ తీవ్ర విషాదాన్ని నింపింది.